హయత్నగర్ రెవెన్యూ పరిధిలోని సోమలింగేశ్వర నగర్ సర్వే నెంబర్ 180-187లో 9 ఎకరాలలో ల్యాండ్ ఓనర్ భిక్షపతి లేఅవుట్ చేశారు. అందులో 101 ప్లాట్లను చేయగా ఆ ప్లాట్లను కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కొనుగోలు చేశారు. ల్యాండ్ ఓనర్ భిక్షపతి మృతి చెందిన తర్వాత నాలా కన్వర్షన్ కాకపోవడంతో తిరిగి ఆ ల్యాండ్ను 2004లో సురేందర్ రెడ్డి అనే వ్యక్తికి భిక్షపతి కుటుంబ సభ్యులు అమ్మారు. అప్పటి నుండి ల్యాండ్ ఓనర్స్కు ప్లాట్ యజమానులకు మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు నుండి ప్లాట్ ఓనర్లకు అనుకూలంగా జడ్జిమెంట్ రావడంతో ప్లాట్లను చదును చేస్తుండగా ప్లాట్ వద్దకు వచ్చిన సురేందర్ రెడ్డి గొడవకు దిగాడు. తాము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని ఆందోళన చేయడంతో పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. వన్ 187 సర్వే నెంబర్లో ప్లాట్ 83, 84లో రిజిస్ట్రేషన్ జరిగాయి త్రూ జీపీఏ హోల్డర్ ద్వారా. 2004లో మళ్ళీ దౌర్జన్యంగా ల్యాండ్ పైన అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్లో కన్వర్ట్ చేసి దానికి దౌర్జన్యంగా ఆయన కేసులు వేయడం జరుగుతుంది. 83 నుంచి నేను ఆల్రెడీ ట్యాక్స్ పే చేశాను. మండల ఆఫీస్లో నేను రికార్డులో ఉన్నాను. మండల ఆఫీస్లో 1981 నుంచి 1998 వరకు నేను మొటేషన్ ట్యాక్స్ కట్టి ఆ ప్లాట్ల కింద నేను పే చేశాను. 971 రూపీస్ అయితే అప్పుడు కట్టాను. మళ్ళీ మున్సిపల్లో వెళ్ళిన తర్వాత అక్కడ మొటేషన్ ట్యాక్స్ కట్టాను. ఈ ట్యాక్స్ యాజ్ ఏ బిట్గా కట్టాను. ప్లాట్ ఓనర్గా నేను కూడా ఆ ట్యాక్స్ పే చేసిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆయన ల్యాండ్లా కన్వర్ట్ చేసుకొని ల్యాండ్ నాది, మీకేం రైట్స్ లేవు అన్నట్టు మాట్లాడి దౌర్జన్యంగా ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వచ్చి దౌర్జన్యంగా బండి లోపల తీసుకురావడం, అమ్మాయిల మీద వాళ్ళ మీద బండి నెట్కు రావడం ఇలాంటివి చేస్తూ ఉన్నాడు. ఈ దౌర్జన్యాన్ని ఆపడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏ కోర్టుకు వెళ్ళినా కూడా మాకే రైట్స్ ఉన్నాయి, 100 మంది మోసం చేయలేరు అని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కడే మోసం చేస్తున్నట్టు కనీసం పెద్దవాళ్ళు, కలెక్టర్ గారు ఎవరైనా మమ్మల్ని హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మా ప్లాట్ మాకు దక్కాలి. ఎందుకంటే మేము ఎప్పుడో 81 నుంచి మేము కట్టుకుందాం అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 81 నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఫర్ జడ్జ్మెంట్. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అని మేము అన్ని విధంగా మేము పోలీసు వాళ్ళని కానీ కోర్టును కానీ సహకరిస్తూ మేము ఇన్ని రోజులు ప్రోలాంగ్ చేసుకుంటూ వచ్చాం. ఈ మధ్యన ఏమైనా దౌర్జన్యం గురించి స్టార్ట్ చేస్తున్నాం. మేమేది జస్ట్ మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో బుషెస్ పెరిగాయి కాబట్టి బుషెస్ క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే మనకు జడ్జ్మెంట్ కోర్టు నుంచి ఉంది. ఎందుకంటే మీరు మీకే రైట్స్ ఉన్నాయి. ప్లాట్ ఓనర్ 83 డాక్యుమెంట్ ఫస్ట్ వాల్యూ, దాని తర్వాత 89 2004 వాల్యూడ్ కాదు. కోర్టు ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చింది ఉంది. ఆ జడ్జ్మెంట్ని కూడా ఆయన వ్యతిరేకించి ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి బండి లోపల తీసుకొచ్చేసి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ హరాస్మెంట్ కోసం కలెక్టర్ గారితో మొన్నపోయిందంటే మండల ఆఫీస్ రికార్డులో అదే నేను ప్లాట్ ఓనర్ 12 and 13 నా డాక్యుమెంట్ అక్కడ వేసింది ఉంది. ఆల్రెడీ మొటేషన్ కూడా ట్యాక్స్ కట్టాను. 19 years ట్యాక్స్ నేను పే చేసిన తర్వాత మళ్ళీ అది మున్సిపల్కి వెళ్ళింది. మున్సిపల్లో కూడా నేను ట్యాక్స్ పే చేశాను. ట్యాక్స్ రిసిప్ట్స్ కూడా నేను కోర్టులో వేశాను. ఆ ట్యాక్స్ రిసిప్ట్ను చూసి కోర్టు ఆధారంగా ఇది ఆల్రెడీ బిట్ అయింది, ఇది అగ్రికల్చర్ కింద రాదు, నీకు రైట్స్ లేవని కొట్టేసిన తర్వాత కూడా ఆయన దౌర్జన్యం చేస్తున్నాడు. ఇది అంగబలంగా ఆయన రావడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడ మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే జస్ట్ యాక్టివిటీస్. ఎందుకంటే భూషన్స్ పెరిగాయి కాబట్టి ఇప్పుడు అందరు రిటైర్మెంట్ అయిపోయారు. అందరు ఇక్కడ సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి మనకి యాక్టివిటీ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకుందామని వచ్చారు. కాబట్టి మేము దాన్ని కన్స్ట్రక్షన్ కోసం మేము ముందు అందరు కలిసి కలెక్టివ్గా మీటింగ్ పెట్టుకొని ఎలా చేయాలి, రోడ్స్ ఎలా చేయాలి, సర్వే చేయించుకోవాలా. ఎందుకంటే ఈ ల్యాండ్ చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉంది. మేము దాన్ని ఏదో విధంగా అన్ని పోలీస్ సహకారంతో కోర్టులో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలని మేము దాన్ని కోరుకుంటూ మా ప్లాట్లకు మేము వచ్చాం. మా ప్లాట్లకు మేము వచ్చినందుకు కూడా ఆయన దౌర్జన్యం చేస్తున్నందుకు కనీసం పెద్దవాళ్ళు యాజ్ ఏ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, సిఐ కానీ, కమిషనర్ కానీ మీ ద్వారా మాకు విన్నపం ఏంటంటే మా ప్లాట్ మాకు కావాలి. 101 ప్లాట్ ఓనర్స్ ఉన్నాం మేము. ఒక ప్లాట్ ఓనర్ కాదు, ఒక ప్లాట్ ఓనర్ ఉన్నాడంటే వాడేదో ల్యాండ్ గ్రాబర్ కావచ్చు. నేను ల్యాండ్ గ్రాబర్ 83, 86 మధ్యలో 82లో నేను 83 ఎండింగ్లో కొనుక్కున్నాను. నాతో పాటు 101 మంది మెంబర్స్ ఉన్నారు. వివిధమైన డిపార్ట్మెంట్స్లో ఉండి సీనియర్ సిటిజన్స్, టీచర్లు, తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్, కోఆపరేటివ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. ఇటువంటి మేమంతా కలిసి ఈ ప్లాట్ మీదకి వస్తే సురేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఈ ప్లాట్ వేరే కొనుక్కొని వేరే వాళ్ళ తమ్ముడు పిల్లలతో ద్వారా కొనుక్కొని అది మా మీదకి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు హైకోర్టులో కూడా మీకు ఏం కలిచారు రామచంద్రరావు గారు ఇది మొత్తం ప్లాట్లన్నీ కూడా వీళ్ళకి ఇచ్చారు అని కలెక్టర్ ఆఫీస్లో కానీ, తర్వాత ల్యాండ్ రికార్డ్స్లో కానీ, తహసీల్ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర కానీ అందరి దగ్గర కూడా మా మీదనే ఉన్నాయి. మీకే ప్లాట్స్ అని రాసిచ్చారు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి ఒకటే విన్నపం, సొసైటీ మెంబర్స్ అందరి తరఫున ఒక విన్నపం చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని రక్షించండి. సురేందర్ రెడ్డి బారి నుంచి మమ్మల్ని రక్షించండి. మా ప్లాట్ మాకు వచ్చేగా చేయండి. మా కష్టాల జీతాన్ని మాకు మిల్లుగేట్ చేయండి.